పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన కావలి నియోజకవర్గంలోని కావలి మండలం తాళ్లపాలెం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పేద ప్రజలు మేలు చేయాలని ఉద్దేశంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ప్రైవేటీకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమం నుంచి ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్, జెడ్పీటీసీ జంపాని రాఘవులు, కన్వీనర్ వాయిల తిరుపతి, తాళ్లపాలెం వైసీపీ మహిళలు నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నాడు. ఈరోజు కష్టకాలంలో పార్టీకి ఎవరైతే నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాలా. రాబోయే ముందు రోజుల్లో తప్పకుండా వాళ్ళకి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలా. ఏ గ్రామంలో ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరూ పేరు కూడా మీరు రాసుకోండి. డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళ పేరు కూడా రాసుకోండి. కాబట్టి మనం తప్పకుండా కష్టపడిన ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టకూడదు, వాళ్ళని మనం కాపాడుకోవాలా. కాబట్టి అది తప్పకుండా చేస్తాం. కావలి నియోజకవర్గం మీకైతే మాటిస్తున్నాం. ఈరోజు సంతకాల సేకరణ కాదు, ఏదైనా సరే పంచాయతీ కావచ్చు, మండలం కావచ్చు, పంచాయతీ కావచ్చు, గ్రామం కావచ్చు, ఎవరు కష్టపడుతున్నారు వాళ్ళందరికీ పదవి కూడా ఇస్తా ఉన్నాం ఆల్రెడీ. అదేవిధంగా ఒక గ్రామంలో కమిటీ కూడా వేయబోతున్నాం. ఆ గ్రామంలో ఎవరైతే బాగా యాక్టివ్ ఉంటారో వారిని అధ్యక్షుడిగా పెడతాం. వారికైనా మరి ఒక 7 మంది సభ్యుని కూడా అనుబంధ సంస్థ వేస్తాం. వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి పనిచేయాలి, అది గమనిస్తూ ఉండేదానికి మరి అబ్జర్వేషన్ కూడా పెడతాం. వారికి మనం అధికారం పెట్టినాక అన్ని విధాలుగా అండగా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఏ కార్యక్రమం అయినా సరే ఒకటి మనం చేస్తే దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలి. ఈరోజు మనం ఒక పంచాయతీకి 750 సంతకాలు అప్పచెప్పున్నాం. 750 సంతకాలు అంటే రోజుకి 250 వేసుకున్న 3 రోజులు అయిపోతుంది. ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ చేసి నిన్న హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇప్పుడు ఈ మండలంలో ఈ పంచాయతీలో తాగపాలెం పంచాయతీలో 750 ఎన్ని గ్రామాలు ఉన్నాయి మీకు ఆ కొసా నుంచి ఎత్తుకుంటే ఈ కొసాకి ఆల్మోస్ట్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో ఆ గ్రామం కమిటీలు చెప్పాను కదా 7 మంది వేస్తున్నామని, వాళ్ళే మీరే ఆ 7 గ్రామంలో పోయేసి ఆ గ్రామంలో చిన్న గ్రామం అయితే ఎంత 100 చేస్తారో 200 చేస్తారో, పెద్ద గ్రామం అయితే ఇంకో 100 చేస్తారో, దాన్ని బట్టి చేసేసి 750 చేసి ఎత్తుకొచ్చి మీకు అందరూ కూడా కలిసి వచ్చి మండలంలో మన అధ్యక్షుడు ఉంటాడు, ఏఎంసీ చైర్మన్ ఉంటాడు, ఇంకేమైనా మండల ముఖ్య నాయకుడు జంపాని కాగోగానే ఉంటాడు. వాళ్ళందరి సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేసి ఒక ఫోటో తీసి వాట్సాప్ పెడతాం. అదే మీరు తిరిగే గ్రామాలు అన్నింటిలో కూడా ఎక్కడెక్కడ సంతకాల సేకరణ చేస్తున్నారో అవన్నీ రోజు వాట్సాప్గా పెట్టండి. ఎందుకంటే మీకు గుర్తింపు ఉంటుంది, పలానా గ్రామంలో పలానా వ్యక్తులు చేస్తున్నారు. ఆ వాట్సాప్ నేను చూస్తూ ఉంటా, ఏ గ్రామంలో ఎవరెవరు చేస్తున్నారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటా. కాబట్టి మన గ్రూపులో వాట్సాప్లో మేము పెడతా ఉండండి, అన్ని గ్రూపులు చూస్తూ ఉంటాం. మీకు గుర్తింపు వస్తుంది, ఐడెంటిటీ వస్తుంది. తప్పకుండా మన గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీకు మంచి ఇంపార్టెంట్ కూడా ఇస్తాం. ఇంకా మీదట ఫ్యూచర్ ఎట్లా ఉంటుందంటే ఏ గ్రామంలో నాయకులు ఆ గ్రూపు సపోజ్ 7 మంది ఉంటారంటారు కదా, ఆ 7 మంది మీకు ఏదైనా పని కావాలంటే పోలీస్ స్టేషన్గా కావచ్చు, రెవెన్యూ ఆఫీసుగా కావచ్చు, ఎంఆర్ఓ కాడ కావచ్చు, మీరు ఆ గ్రామం నుంచి ఆ 7 మంది పలానా డిపార్ట్మెంట్ కాడ పోయేసి మేము పలానా గ్రామం తాగపాలెం పంచాయతీ మాది, ఆ పంచాయతీ పలానా గ్రామం, మేము ఆ గ్రామ నాయకులం అని చెప్పి మీకు కూర్చోబెట్టి మీకు పని చేసి పంపించే విధంగా చెప్తాను. కాబట్టి కష్టపడండి, తప్పకుండా ఇంపార్టెంట్ ఇప్పించే బాధ్యత నాది. అట్లాగే